వెల్కమ్ టు అవర్ షెడ్యూల్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు గ్రూప్ 2 మెయిన్స్ అనేటువంటిది ఫిబ్రవరి 23న జరగబోతుంది. ఇందులో మనకి కరెంట్ రిలేటెడ్ పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఈరోజు క్లాస్ మనం కరెంట్ పాలిటీకి సంబంధించి లాస్ట్ టైం డిసెంబర్లో కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలతో మనం ఈరోజు క్లాస్ అయితే చేస్తున్నాం. ప్రతి ఒక్క టాపిక్ కవర్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది మన గ్రూప్ 2 మెయిన్స్ యాస్పిరెంట్స్ అయితే. అదేవిధంగా మన ఆరు షెడ్యూల్ యాప్లో ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 అనేటువంటిది కేవలం మీకు 99 రూపీస్కి, దాంతోపాటుగా మీకు ఏదైతే కరెంట్ ఎకానమీ కోర్స్ ఉందో 99 రూపీస్కి, కంప్లీట్ గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ అనేటువంటిది 399 రూపీస్కి అందిస్తున్నాము. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఉచిత టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసాం. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ ఫ్రీ టెస్ట్ అనేటువంటిది మీరు రాసుకోండి. అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ భార్యకు విడాకులు అనంతరం మనకు భర్త అనేటువంటి వారు భరణం అయితే ఇవ్వాలి. ఈ భరణానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రాతిపాదికగా తీసుకొని భరణం అనేటువంటిది చెల్లించమని చెప్పేసి ఒక తీర్పు అయితే ఇచ్చింది. అయితే అది ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది అనేటువంటిది ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. మీరు చూసినట్లయితే భార్యకు భరణం నిర్ణయించేటప్పుడు కేవలం భర్త యొక్క మొత్తం సంపాదననే పరిగణలోకి తీసుకోవాలని చెప్పిందా, లేదా భార్య భవిష్యత్తులో పిల్లల అవసరాలు కోర్టు పరిగణలోకి తీసుకోవాలంటే భార్య భవిష్యత్తు, పిల్లల అవసరాలు రెండూ కూడా పరిగణలోకి తీసుకొని ఆ భరణాన్ని నిర్ణయించాలి అని కోర్టు ఇటీవల చెప్పిందా, లేదా భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చిందా, లేదా భార్య జీవన ప్రమాణాలు నిర్ణయించడానికి ఆమె కుటుంబం పోషణ కోసం ఆమె ఉద్యోగం చేస్తుందా లేదా ఉద్యోగాన్ని వదిలేసిందా అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పిందా. అంటే ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఒక భర్త భార్యకి, అంటే ఎవరైతే డైవర్సీస్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భరణానికి సంబంధించి ఏ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని డిసెంబర్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అని చెప్తే, ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో భార్య జీవన ప్రమాణాన్ని పరిగణలోకి తీసుకొని ఆమె ఉద్యోగం చేస్తుందా ఉద్యోగాన్ని వదిలివేసిందా అనేటువంటి అంశాన్ని కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనకి భరణాన్ని డిసైడ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే తెలియచేయడం జరిగిందండి. అంటే ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మహిళలకు ఇచ్చేటువంటి భరణం ఏదైతే ఉంటుందో ఈ భరణంపై సుప్రీంకోర్టు మనకు విడాకుల అనంతరం ఇచ్చే భరణంపై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఎవరైతే ప్రవీణ్ కుమార్ జైన్ అదేవిధంగా అంజు జైన్ అనేటువంటి ఇద్దరు దంపతులు విడాకుల కేసు ఏదైతే ఉందో ఆ విడాకుల కేసుని మనకి సుప్రీంకోర్టు ధర్మాసనం అనేటువంటిది ఉదాహరణగా తీసుకొని ఈ యొక్క కేసు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ యొక్క మనకు జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భరణాన్ని డిసైడ్ చేసేటప్పుడు 8 సూత్రాలను ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునైతే చెప్పడం జరిగింది. ఆ 8 సూత్రాలు ఏంటి అంటే, భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి, అదేవిధంగా భవిష్యత్తులో భార్య పిల్లల యొక్క ప్రాథమిక అవసరాలు ఏంటి, ఇరు పక్షాలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఉన్నటువంటి అర్హతలు, ఉద్యోగం ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, ఆదాయ మార్గాలు ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి, అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు అంటే అత్తవారింట్లో ఉంటూ భార్య ఉంటుందా లేదా ఆమె యొక్క జీవన ప్రమాణం ఏ విధంగా ఉంది, ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా ఉద్యోగం చేస్తుందా, ఉద్యోగం చేయని భార్య ఎవరైతే ఉందో ఉద్యోగం చేయనటువంటి భార్యకి భరణం అనేటువంటిది సాహిత్యకమైన మొత్తాన్ని ప్రొవైడ్ చేయాలి. ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వేరే విధమైనటువంటి భరణం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ అలవెన్స్తో పాటు భర్త ఆర్థిక స్థితి, అతని సంపాదన మరియు అతనికి ఉన్న ఇతర బాధ్యతలను కూడా కన్సిడర్ చేసి ఆమెకు అతను భరణం అనేటువంటి చెల్లించాలని భరణాన్ని డిసైడ్ చేసేటప్పుడు ఈ 8 ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పు చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఇటీవల బ్యాంకింగ్ చట్టం సవరణ అనేటువంటిది చేశారండి. 2024 బ్యాంకింగ్ చట్ట సవరణ అనేటువంటిది మనకు చేయడం జరిగింది. మరి ఈ బ్యాంకింగ్ చట్ట సవరణ అనేటువంటిది దేనికోసం చేశారు అంటే, ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయో ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఇప్పటి వరకు మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో చేస్తే నామినీగా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఈ ఒక్క నామినీకి సంబంధించి దీన్ని చట్టాన్ని సవరణ చేసి నామినీల సంఖ్యను పెంచుకోవచ్చని సవరణ అయితే చేయడం జరిగిందనమాట. మనకు బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు చట్టం 2024. మరి యాజ్ పర్ దిస్ అమెండ్మెంట్ మనకు ఎంతమంది నామినీలను మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్కి సంబంధించి ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అండి, 4 నామినీలను అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ బ్యాంకింగ్ చట్ట సవరణ చూసుకుంటే బ్యాంకు ఖాతా తెరిచినప్పుడు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసినప్పుడు ఇక మీదట
నలుగురు వరకు మన ఇష్టం అనమాట నామినీల్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధంగా అనుమతి ఇచ్చేందుకు బ్యాంకింగ్ చట్టం బిల్లు 2024కు సంబంధించి డిసెంబర్ 3న లోక్సభ ఆమోదం తెలిపింది. అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేదంటే మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు కానీ ఒకే నామినీని మనం చూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దీనికి బదులు ఇప్పుడు నలుగురు వరకు మనం పెట్టుకోవచ్చు. దీన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడితే మూసువాణి ఓటుతో దీన్ని ఆమోదించడం అయితే జరిగిందనమాట. దీని ప్రకారం అన్క్లెయిమ్ డివిడెంట్లు, షేర్లు, బాండ్లు వీటన్నిటికీ కూడా అంటే ఒకే నామినీని పెట్టుకోవడం వల్ల అతను చనిపోయినప్పుడు ఆ నామినీ కూడా అవైలబిలిటీ లేనప్పుడు అన్క్లెయిమ్డ్ ఎక్కువ మన ఇండియాలో ఎక్కువ ఉన్నాయన్నమాట. అది ఈవెన్ మనకి డిపాజిట్స్ పరంగా కానీ వేరే విధమైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి. కాబట్టి ఈ అన్క్లెయిమ్డ్ తగ్గే విధంగా మనకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి చట్టాన్ని మనకి సవరణ చేసి నలుగురు వరకు నామినీలను పెట్టుకునేటువంటి అవకాశాన్ని అయితే బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు లోక్సభ మనకు డిసెంబర్లో ఆమోదించడం అయితే జరిగింది. ఇక మరొకటి చూసుకుంటే 42వ రాజ్యాంగ సవరణ అంటే మనకి ఇందిరాగాంధీ సమయంలో 1977లో ఏదైతే ఎమర్జెన్సీ వచ్చిందో ఆ ఎమర్జెన్సీ సమయంలో మనకు 42వ రాజ్యాంగ సవరణ చేశారు. ఆ 42వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ప్రవేశికను సవరించారనమాట. ప్రవేశికలు కొన్ని కొత్త వర్డ్స్ అనేటువంటి యాడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ లౌకిక అనేటువంటి పదాన్ని. కాబట్టి ఇక్కడ ప్రవేశికకు సంబంధించి 42వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ప్రవేశికకు సంబంధించి ఏదైతే మార్పు చేశారో ఆ మార్పుకు సంబంధించి ఇటీవల ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే రావడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి భారత రాజ్యాంగంని ప్రవేశికను సవరించేటువంటి హక్కు ఉందా లేదా అనేటువంటి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు అయితే చెప్పింది. ఆ తీర్పు చెబుతూ ఒక ఆర్టికల్ను ఉదాహరణగా తీసుకుందనమాట. ఆ ఆర్టికల్ ఏంటి, ఆ కేసు ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టికల్ 368 యాజ్ పర్ ఆర్టికల్ 368 గవర్నమెంట్ కెన్ అమెండ్ ద ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ని మార్చేటువంటి అధికారం ఉంటుందని ఉదాహరణగా చెప్పడం జరిగింది. మరి ఇటీవల ఇచ్చినటువంటి తీర్పు యొక్క పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే 1976లో అప్పటి ఇందిరాగాంధీ మనకు ఎవరైతే ఎమర్జెన్సీ తీసుకొచ్చారో ఆ టైంలో రాజ్యాంగ పీఠిక ప్రవేశిక లేదా ప్రియాంబుల్ అని ఏదైతే అంటామో ఈ పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలు అంటే ఈ పీఠికలో మనకు అంతకు ముందు ఉన్నటువంటి పదాలకి ఆల్టర్నేటివ్గా అంటే సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటువంటి పదాల స్థానంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటువంటి పదాలను చేర్చారు. దీనికి సంబంధించి 2020లో మొదటిసారిగా బలరాం సింగ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా తర్వాత విష్ణు శంకర్ జైన్ అనేటువంటి న్యాయవాది ద్వారా పిటిషన్ వేసి మనకు ఈ విధంగా మార్చడానికి వీలు లేదు అని చెప్పి మనకు కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది అప్పటి విషయానికి సంబంధించి. బట్ ఇటీవల సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి స్పష్టంగా ఆర్టికల్ 368 ప్రకారం ప్రవేశికను సవరించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రార్థనా స్థలాలు సర్వేలు అంటే ప్రార్థనా స్థలాల సర్వేలపై సుప్రీంకోర్టు ఇటీవల ఒక నిర్ణయాన్ని తీసుకొని అంటే 1991 ప్రార్థనా స్థలాల చట్టం అనేటువంటిది ఉందండి. ఈ 1991 ప్రార్థనా స్థలాల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు తమ దిగువ కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఏంటి ఆ మార్గదర్శకం అని చూసుకున్నట్లయితే ఇక్కడ పిటిషన్లపై విచారణను ఆపవద్దన్నదా, కొత్త పిటిషన్లు స్వీకరించవద్దన్నదా, ప్రస్తుత సర్వేలు ఏవైతే చేస్తున్నారో వాటిపై ఆంక్షలు విధించవద్దన్నారా, ప్రత్యక్ష రాయితీలు మంజూరు చేయవద్దు ప్రార్థనా స్థలాలపై అని చెప్పిందా? ఏ మార్గదర్శకాలు సుప్రీంకోర్టు తన క్రింది కోర్టులకు జారీ చేసింది? అది మనకు 1991 ప్రార్థనా స్థలాల చట్టాలపై అని క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కొత్త పిటిషన్లు ఏవి స్వీకరించవద్దు. ఎందుకంటే ఈ ప్రార్థనా స్థలాలకు సంబంధించి సర్వేలు ఏవైతే చేస్తున్నారో ఇప్పటికే నెంబర్ ఆఫ్ పెండింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ చట్టం ఏంటంటే మనకు హిందూ దేవాలయాల స్థానంలో మసీదులు కట్టారని ఇది కట్టారని ఇట్లా మనకి ఏదైతే కేసులు వస్తున్నాయో వాటిని సర్వే చేస్తూ ప్రస్తుతం చాలా ఎక్కువ కేసులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి కొత్త కేసులు ఏవైనా వస్తే కనుక ఏ కోర్టు కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి కోర్సులు అయిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేయండి అని దిగువ స్థాయి కోర్టులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రార్థనా స్థలాల సర్వేలపైన సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు చేసింది. మతపరమైనటువంటి ప్రదేశాలపై ముఖ్యంగా మసీదులు, దర్గాల విషయంలో దేశంలో ఏ న్యాయస్థానం కూడా కొత్త పిటిషన్లు తీసుకోవద్దు
అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎందుకనంటే ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి వాటిపై మధ్యంతర తుది ఉత్తర్వులు ఇవ్వకూడదని, తాము తిరిగి ఆదేశించే వరకు ఇటువంటి వాటిని తీసుకోవద్దని ఇలా మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పటివరకు హిందూ సంస్థలు దాఖలు చేసిన సుమారు 18 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే హిందూ సంస్థల ప్లేస్లో మనకి ముస్లిమ్స్ మసీదులు కట్టారని ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటి 18 వరకు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీసుకోవద్దని చెప్పి డిసెంబర్ 12న ఆదేశాలను వివరించడం అయితే జరిగింది. అంటే 1991 ఏదైతే ప్రార్థనా స్థలాల చట్టం ఉందో దాన్ని సవాల్ చేస్తూ మనకు న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ దాంతోపాటుగా ఒక 6 దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో మనకు త్రిసభ్య ధర్మాసనము ఈ విచారణ చేపట్టి 1991 చట్టబద్ధత పరిధి విధి విధానాలన్నిటినీ తాము పరిశీలించాలనుకున్నామని, అది అయిన తర్వాత ఈ పెండింగ్ కేసులు అయిన తర్వాతే కొత్తవి తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అసలు 1991 ప్రార్థనా స్థలాల చట్టం అనేటువంటిది ఏంటంటే అప్పట్లో మనకు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మనకి బాబ్రీ మసీదు విధ్వంసం అనేటువంటిది జరిగింది. ఈ బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో మనకి ఈ చట్టాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ చట్టాల్లో చూసుకుంటే సెక్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకి మతపరమైన స్థలంలో మార్పులకు సంబంధించి ఏదైనా సుప్రీంకోర్టులో కనుక పెండింగ్ ఉంటే దాన్ని కొట్టేస్తారని ప్రార్థనా స్థలాల చట్టం సెక్షన్ 2 చెప్పడం జరుగుతుంది. మతపరమైనటువంటి స్థలాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా మరొక మతంలో మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని సెక్షన్ 3 అయితే చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 4 ఆగస్టు 15 నాటికి అన్ని మతాల ప్రార్థనా స్థలాలు యథావిధిగా ఉండాలి, అప్పుడు ఏవైతే ఉన్నాయో మనకి ఇండిపెండెన్స్ టైంలో అదే విధంగా ఉండాలని చెప్పడం అయితే జరుగుతుంది. బట్ సెక్షన్ 5 బేస్ చేసుకుని ఈ మతపరమైనటువంటి చట్టం ఏదైతే ఉందో అది మాత్రం అయోధ్య రామ మందిరానికి వర్తించదని చెబుతుందన్నమాట. ఈ చట్టాన్ని అనుసరించి కొత్తగా వస్తున్నటువంటి పిటిషన్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టమని సుప్రీంకోర్టు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి కీలకమైన తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇది రిజర్వేషన్లకు సంబంధించి అనమాట. ఈ రిజర్వేషన్కి సంబంధించి ఏమి ఇచ్చింది అనేటువంటి చూడండి. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం, రిజర్వేషన్ల కోసం ఇతర మతాన్ని అనుసరిస్తూ కూడా హిందువులుగా చెప్పుకోవడం అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా పేర్కొంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది ఎవరైతే హిందూ మతాన్ని అనుసరిస్తున్నటువంటి ఎస్సీలు ఉన్నారో వాళ్ళు మాత్రమే పొందడానికి అర్హులు. ఎందుకనంటే ఈ రిజర్వేషన్ దేనికి ఇచ్చారు? సప్రెషన్, అంటే తరతరాలుగా వాళ్ళు సప్రెషన్కి గురి అయ్యారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అనేటువంటిది 100% ఉండాలి అనే ఉద్దేశంతో ఇచ్చారు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఎవరైతే హిందూ మతంలో ఉన్నారో వాళ్ళు వివక్షతకు గురయ్యారో, హిందూ మతంలోనే క్యాస్ట్ వివక్షత అనేది ఉంది. మరికొన్ని మతాల్లో ఎవరైతే వెళ్ళారో ఈ ఎస్సీ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు వివక్షతకు గురి కారు. ఎందుకనంటే ఆ మిగిలిన మతాల్లో వివక్షత లేదు, కులాలే లేవు. కాబట్టి వేరే మతాన్ని అనుసరించే వాళ్ళు వివక్షతకు గురి కాలేదు కాబట్టి వాళ్ళు ఎస్సీ అయినప్పటికీ కూడా వాళ్ళకి రిజర్వేషన్ పొందేటువంటి హక్కు లేదు. హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీలు మాత్రమే వివక్షతకు గురవుతారు కాబట్టి వాళ్ళకు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకు రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నమాట. కానీ ఎస్సీ కమ్యూనిటీ మనకు రిజర్వేషన్ కావాలని అనుకున్న వాళ్ళు వేరే మతాలకు వెళితే రిజర్వేషన్ పోతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు వేరే మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా సర్టిఫికేట్స్లో మాత్రం వాళ్ళు హిందువులుగా చెప్పుకుంటూ రిజర్వేషన్స్ పొందుతూ ఉన్నారు చాలా వరకు. అలా పొందుతూ ఉన్నదాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది అని చూసుకుంటే, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇది రాజ్యాంగానికి అనుకూలమని చెప్పిందా, రాజ్యాంగాన్ని మోసం చేయడం అని చెప్పిందా, ఇది అనుమతించబడిన చర్య అని చెప్పిందా, ఇది అంగీకరించవలసినటువంటి చర్య అని చెప్పిందా అని చూసుకుంటే, ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీలో ఉండి వేరే మతాలను అంటే అదర్ దాన్ హిందూ మతం కాకుండా వేరే మతాలను స్వీకరిస్తూ హిందువులుగా చెప్పుకుంటూ రిజర్వేషన్స్ పొందుతూ అనేటువంటిది రాజ్యాంగాన్ని మోసం చేసేటువంటి ప్రక్రియ, వీళ్ళు రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు అని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ వేసినటువంటి వాద్యాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్లు పొందడానికి మాత్రమే తమను తాము హిందువులుగా పేర్కొంటున్నారని ఇది చాలా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అనేటువంటిది పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారినటువంటి ఒక మహిళ ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మనకు సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విధంగా దీనికి సంబంధించి 21 పేజీల తీర్పుతో ఈ యొక్క చర్య ఏదైతే ఉందో దీన్ని తప్పుపట్టిందనమాట.
క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని, చర్చికి వెళుతున్నారని నిర్ధారణ అయింది. అంటే క్రైస్తవ మతం పొందుతూ, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, నాట్ ఓన్లీ క్రైస్తవం, ఏ మతమైనా ఒక హిందూ మతం తప్ప వాళ్ళకి రిజర్వేషన్ అనేటువంటిది ఉండకూడదు యాజ్ పర్ రూల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ సర్టిఫికేట్స్లో వాళ్ళు హిందూ మతాన్ని అనుసరిస్తున్నట్టుగా చెప్పి రిజర్వేషన్ పొందడం అనేటువంటిది రాజ్యాంగాన్ని, దేశాన్ని మోసం చేస్తున్నట్టుగానే ఇది చెప్పడం జరిగిందనమాట. సో ఇది సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు అయితే చెప్పడం జరిగింది. ఇది ఈ నెలకు సంబంధించినటువంటి, డిసెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ పాలిటీలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. మరి రేపటి క్లాసులో కరెంట్ ఎకానమీతో కలుద్దాం. థ్యాంక్ యూ.